ద్వారకా తిరుమల ఆలయంలో నకిలీ టికెట్ల దందాకు పాల్పడిన ఉద్యోగులను అరెస్టు చేశారు పోలీసులు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒక గ్రూప్ గా ఏర్పడి నకిలీ టికెట్లను ముద్రించి భక్తులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయినంపూడి సాయి జగన్నాథరాజుతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సహా మొత్తం 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ముత్యాల నాగ వెంకట సత్త శ్రీనివాసరావు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్తో ప్రత్యేక సాఫ్ట్వేర్ ను రూపొందించి ఆలయ ఆదాయానికి గండి కొట్టినట్లుగా పోలీసులు నిగ్గు తేల్చారు. A1 అయినప్పుడు సాయి జగన్నాథరాజుని, అదేవిధంగా మున్నగాల రమేష్, తొంటిపాక సత్యనారాయణ గారు, ఉప్పలపాటి శ్రీనివాసు, కీర్తి అశోక్ కుమారు, మణికొండ ఆంజనేయులు, ముత్యాల నాగ వెంకట శ్రీనివాసు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ సమకూర్చారో, ఎవరైతే హార్డ్వేర్ సమకూర్చారో, ఎవరైతే వీళ్ళకి ఈ శని ఆదివారాలు నాడు క్యూ లైన్లో డ్యూటీలు వేసేవాళ్ళు, సెక్యూరిటీ సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డు, వీళ్ళందరూ కూడా ఒక పథకం ప్రకారం స్వామివారి టికెట్లని డూప్లికేట్ చేసి అమ్మడంతో జరిగింది. ఇంతేకాకుండా ఇంకా ఈ యొక్క సాఫ్ట్వేర్స్తో పాటు వీళ్ళన్నింటినీ కూడా కొన్ని వస్తువులను సీజ్ చేయడం జరిగింది.